ఒక ఆడపిల్ల పెరిగి తన తల్లికి స్నేహితురాలు అవుతుంది. కానీ మగవాడు పెరిగి తండ్రికి శత్రువు అవుతున్నాడు. ఇక ఇది జీర్ణించుకోలేని నిజం కాదంటారా? ఇందుకు మీరంటారు అందరూ అలా కాదు అని, అందరూ అలా ఉండరు అని. అందుకు నేను కూడా మీతో ఏకీభవిస్తాను. కొందరు పుత్రులు తమ తల్లిదండ్రుల గౌరవాన్ని ఎంతో చక్కగా నిలబెడతారు. తమ కుటుంబం పట్ల ఎంతో ప్రేమగా నడుచుకుంటారు. ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. తల్లిని ప్రేమిస్తారు. తండ్రిని గౌరవిస్తారు. బంధుత్వాలకు విలువిస్తారు. ఇక అది ఎప్పుడంటే తమ తల్లిదండ్రులు తమ పిల్లల్ని గారాబంగా కాకుండా బాధ్యత తెలిసేలా పెంచినప్పుడు, తండ్రి తమ భార్య పిల్లల పట్ల బాధ్యతగా నడుచుకుంటూ తమ పిల్లల్ని కూడా ఆ మార్గంలో నడిపించినప్పుడు, తను ఈ సమాజంలో సంస్కారంగా బ్రతుకుతూ తమ పిల్లలకు కూడా ఆ సంస్కారాన్ని నేర్పించినప్పుడు, అంతేకాని తప్పతాగి మద్యం మత్తులో విర్రవీగుతూ భార్యను కొడుతూ పిల్లల్ని తిడుతూ సమాజంలో గౌరవాన్ని కోల్పోయి సన్మార్గాన్ని మర్చిపోయి పిల్లలకి ఏ జ్ఞానాన్ని అందించలేదు తండ్రికి, భవిష్యత్తులో తమ పుత్రుడు ఖచ్చితంగా శత్రువే అవుతాడు. గుర్తుంచుకోండి. మీలో ఎవరైనా ఎప్పుడైనా చక్కెర పక్షిని చూసారా? అందరూ దాని గురించి ఏమని చెప్తుంటారు అంటే, సంవత్సరం మొత్తంలో అది కేవలం ఒకే ఒక్కసారి తమ దాహాన్ని తీర్చుకుంటుందని, అది కూడా ఆకాశంలోని మబ్బుల నుంచి కురుస్తున్న వర్షపు బిందువుల నీటితో. ఇంకెక్కడా కూడా అది తన దాహాన్ని తీర్చుకోదు. సంవత్సరం మొత్తం చాలా ఎండను భరిస్తుంది. ఎంతో చలిని సహిస్తుంది. కేవలం ఒకే ఒక ఆశతో సంవత్సరంలో ఒక్కసారి ఆ మేఘాలు వస్తాయి, వర్షాలు కురుస్తాయి, నా దాహాన్ని తీరుస్తాయి అని. అసలు ఏంటి ఇదంతా? ఇదే విశ్వాసం. మీరు గమనించినట్లయితే సూర్యకాంతి పుష్పాలు రాత్రంతా చీకటితో పోరాడుతాయి. వాటికి విశ్వాసం ఉంది. పాతకాలంలో సూర్యుడు తమకు తప్పకుండా దర్శనమిస్తాడు అని. ఈ విశ్వాసంతోనే ఒక చిన్న నౌకని తీసుకుని మనువు బయలుదేరాడు. ఈ సమస్త సృష్టిని ప్రళయం నుండి కాపాడాడు. ప్రేమ మీద ఉన్న ఇదే విశ్వాసంతో వానరులని, భల్లుకాలని సైన్యంగా తీసుకొని శ్రీరాముడు దండెత్తాడు. సమస్త వరాలు పొందిన లంకదిశుడైన అసురుడి మీదికి. అలాగే విజయం కూడా పొందాడు. ఈ విశ్వాసమే విశ్వాసం యొక్క ఆశ. అందరికంటే మీరే ఉత్తములు అనే విశ్వాసంతో పని చేస్తూ ముందుకు వెళ్ళండి చాలు. ఈ విశ్వాసం మీదున్న ఆశే నీకు ప్రతిఫలాన్ని తప్పకుండా అందిస్తుంది. ఇక ఇది నా విశ్వాసం కూడా. ఎంతో ధైర్యంగా విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. సంపదనలో పడి చిన్న చిన్న సంతోషాలను దూరం చేసుకోకండి. ఆ తర్వాత మీరు ఎంత సంపద పెట్టి కొందామన్నా ఆ సంతోష క్షణాలు ఎప్పటికీ తిరిగి రావు. జీవితం ఎంతో చిన్నది. అందుకే ఎప్పటి సంతోషాన్ని అప్పుడే అనుభవించండి, ఆనందించండి. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మనల్ని మర్చిపోయిన వ్యక్తుల్ని మనం కూడా మర్చిపోవాలి. అర్థమైందనుకుంటా. పేదరికం అనేది నీ జీవితంలో ఉన్నా పర్వాలేదు, కానీ నీ హృదయంలో మాత్రం ఎప్పటికీ ఉండకూడదు. 40 ఇళ్ళు కట్టేవాడు ధనవంతుడు కాదు. 4 మెతుకులు 3 పూటలా తిని ప్రశాంతంగా ఉండేవాడే
ధనవంతుడు. గుర్తుంచుకోండి, దాన ధర్మాలంటే పెద్ద పెద్ద విరాళాలు ఇవ్వడం కాదు, మనకు ఉన్నదాన్నే పంచుకోవడం. గుడికి వెళ్లి 10 రూపాయలు వేస్తే పూజారి నిన్ను భక్తుడిలా చూస్తాడు. అదే 10 రూపాయలు గుడి బయట లేని వారికి వేస్తే వారు మిమ్మల్ని భగవంతుడిలా చూస్తాడు. అర్థమైందనుకుంటా. వర్షం కురిసి వెలిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా, మరింత సుందరంగా, ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అలాగే కొన్ని సమస్యలు, కష్టాలు తీరిన తర్వాత మన జీవితం కూడా అంతే అందంగా, అంతే ప్రకాశవంతంగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. జీవితంలో అదృష్టం అనేది తన కోసం ఎదురు చూడమంటుంది. ఇక అవకాశం అనేది తనను సృష్టించుకోమంటుంది. ఎదురు చూస్తూ అక్కడే ఉంటామా? అవకాశాన్ని అందుకొని ముందుకు వెళ్తామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నీ జీవితాన్ని మార్చేవాడు కేవలం నీ ముందు ఉండే అద్దంలో తప్ప మరెక్కడ కనిపించడని గుర్తుంచుకోండి. విజయాన్ని ఎలా సాధించాలి అన్నది చాలా మందికి తెలుసు. ఆ తర్వాత ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో అన్నది మాత్రం కొంతమందికే తెలుస్తుంది. ఇక వారే స్థిరంగా నిలబడగలుగుతారు, చరిత్రలో లిఖించబడతారు. అర్థమైందనుకుంటా. బాగుండే క్షణాలని త్వరగా గడిచిపోతూ ఉంటాయి. బాధ పెట్టే క్షణాలని ఎప్పటికీ నిలిచిపోతాయి. జీవితంలో ముందుకు వెళ్తే ఆ వ్యక్తి ఒకరి బాధని ఎప్పటికీ అర్థం చేసుకోడు. ఒకరి బాధని అర్థం చేసుకునే వ్యక్తి జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్ళలేడు. ఇది వినడానికి చేదుగా ఉన్నా ఇది పచ్చి నిజం కాదంటారా? చిన్నతనంలో అనిపిస్తుంది మనకు అందరూ ఉన్నారని, పెద్ద అయ్యే కొద్దీ అనిపిస్తూ ఉంటుంది ఎందరూ ఉన్నా కూడా మనం ఒంటరి వాళ్ళమే అని. వయస్సు మీద పడే కొద్దీ అనుభవం అవుతుంది మనకి మనమే తోడని, కాదంటారా? అయినా సరే ధైర్యంగా ఉండండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి.